వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించిన నాటి నుంచి ఈ రోజు వరకు శవరాజకీయాలు చేయాలనే ప్రయత్నం చేస్తూనే ఉందా? అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఈ పింఛన్దారులతో రాజకీయ క్రీడను ప్రారంభించబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో సార్, వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా శవాలతో రాజకీయాలు చేయాలనే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పింఛన్దారులని ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులు పెడుతూ వాళ్ళని రాజకీయ క్రీడలోకి లాగేందుకు ప్రయత్నం చేస్తోంది, లాగబోతోంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తల్లో వాస్తవం ఉందంటారు? సో ఒకటి ఏంటంటే, పెద్దవాళ్ళు సామెత చెప్తుంటారు, పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధులు పుట్టకలతో పోతాయని. అంటే జన్మించిన అప్పుడు పుట్టినటువంటి ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ పుట్టినప్పుడు గిట్టినప్పుడు మాత్రమే పోతాయి అని చెప్పి. అలాగే రాజకీయ పార్టీలు ఎలా ఆవిర్భవించాయి అనేటువంటి చరిత్రను కనుక తీసుకుంటే, వాటి ఆవిర్భావం జరిగినటువంటి జరిగినటువంటి తీరు తీసుకుంటే కనుక ఆ పార్టీల యొక్క నైజము, ఆ పార్టీల యొక్క భవిష్యత్తు, ఆ పార్టీల యొక్క లక్ష్యం ఏంటనేది మనకు అర్థమవుతుంది చాలా వరకు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది 1982లో. ఆ రోజు జరిగినటువంటి ఆవిర్భావం ఏంటి? ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో, అలాగే ఆత్మగౌరవం దెబ్బతిన్నటువంటి కసి నుంచి పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆత్మగౌరవం మీద పోరాడారు. ఆత్మగౌరవం నుంచి పుట్టినటువంటి పార్టీ ఆత్మగౌరవానికి దెబ్బ తగులుతుందనేటువంటి ఒక కసితోటి పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర యోద్యమం విజయం నుంచి పుట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇలా మనం చెప్పుకోవచ్చు. బీజేపీకి ఒక సిద్ధాంతం ఉంది. అలాగే ప్రజారాజ్యం పార్టీ పుట్టుక చెప్పుకోవచ్చు, జనసేన పుట్టుక చెప్పుకోవచ్చు, ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఏ పార్టీకి సంబంధించినటువంటి పుట్టుక ఆ పార్టీకి నేపథ్యం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక, ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ పార్టీ పుట్టుక అనేది మనకు తెలుసు. ఎందుకు పుట్టింది ఏంటి అనేది ఉద్యమ నేపథ్యం నుంచి పుట్టింది. అది ఒక కాజ్ తోటి పుట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది ఎక్కడి నుంచి పుట్టింది? అది రాజశేఖర రెడ్డి మరణం నుంచి పుట్టింది. అంతే కదా? రాజశేఖర రెడ్డి మరణం జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు వాటి నుంచి పుట్టింది. అంటే చావుల నుంచి పుట్టింది. ఆయన చనిపోయినప్పుడు శవం దగ్గరకు కూడా, పౌరాల గుట్టకు కూడా, శవం దగ్గరకు కూడా వెళ్ళనటువంటి కుమారుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా తెలిసినటువంటి అంశమే. అదే మనం చెప్పేది కొత్తగా చెప్తుంది కాదు. అసలు రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం జరిగి ఆయన బాడీ తునాతునకలు అయిపోయి, ఆయన చెయ్యి ఎక్కడుంది, కాలు ఎక్కడుంది, ముఖం ఎక్కడుందని చెప్పి వెతుక్కొని దాన్ని పెట్టుకొని అందరూ వెతుకుతుంటే, అసలు ఆయన చనిపోయిన వార్త తెలియగానే ఏ కొడుకైనా ఏ కుమారుడైనా ఎక్కడ వెళ్తారు కదా, స్పాట్కి వెళ్తారు కదా. కానీ స్పాట్కి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి సంతకాల సేకరణలో బిజీగా ఉన్నటువంటి కుమారుడు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. బొత్స సత్యనారాయణ చెప్తాడు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, అదే కాంగ్రెస్లో ఉన్నప్పుడు. ఇవన్నీ అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలే. బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్లు మాట్లాడినట్టు మాటలే, ధర్మాన ప్రసాద్ రావు లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలే నేను చెప్తున్నాను, నేను కొత్తగా చెప్పట్లేదు. ఓకే. అలాంటి నేపథ్యం నుంచి తర్వాత ఏం జరిగింది? ఓదార్పు యాత్ర. అంటే రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయినటువంటి వాళ్ళు అని చెప్పి ఓదార్పు యాత్ర ఒకటి మొదలుపెట్టారు. ఈ ఓదార్పు యాత్ర అనేది సరే కొంతమంది చనిపోయి ఉండొచ్చు, ఆయన మరణాన్ని తట్టుకోలేక. అక్కడి నుంచే స్టార్ట్ అయింది మోసం, శవ రాజకీయాలని. సాధారణ మరణాలను కూడా రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయారని చెప్పి నమోదు చేసి ఓదార్పు యాత్ర అనేది ఒకటి పెట్టి చేశారనేది అప్పుడు సోనియా గాంధీ ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు కదా. సాధారణంగా ఎవరైనా కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే అక్కడికి ఎవరైనా ర్యాలీగా వెళ్తారా, నినాదాలతో వెళ్తారా, విజయ సంకేతాలను చూపించుకుంటూ వెళ్తారా? కాబట్టి మీరు వాళ్ళకి ఏదైనా సహాయం తెలుసుకుంటూ ఏదైనా సహాయం చేయండి. కానీ ఇలాంటి ర్యాలీలు తీస్తూ, రోడ్ షోలు పెడుతూ మీ బల ప్రదర్శన చూపించుకోవడానికి ఆ శవ
రాజకీయాలు చెయ్యొద్దు అని చెప్పి సోనియా గాంధీ అప్పట్లో చెప్పారు. అది నచ్చలా వీళ్ళకి, నచ్చక అక్కడి నుంచి కొత్త పార్టీ పుట్టింది. అంటే దాని పుట్టుక ఎక్కడి నుంచి పుట్టింది? మరణాల నుంచి పుట్టింది. ఆ తర్వాత విజయం ఎక్కడి నుంచి సాధించారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం వివేకానంద రెడ్డి మరణం తర్వాత మరణాన్ని చూపించి విజయం సాధించారు. 2019 ఎలక్షన్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటి? వివేకానంద రెడ్డి మర్డర్. వివేకానంద రెడ్డి మర్డర్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయించారని నారా సుర చరిత్ర, రక్త చరిత్ర అని చెప్పి ఒక పుస్తకం వేసి చంద్రబాబు నాయుడు, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి, లేకపోతే ఇంకెవరు అక్కడ కడపలో ఉండేటువంటి కొంతమంది తెలుగుదేశం వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఒక కుట్రబడిని చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక మర్డర్గా క్రియేట్ చేశారు. దాన్ని క్రియేట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సింపతిని గెయిన్ చేశారు. అది ఉత్తరాంధ్రలో వర్కౌట్ కాదు అని చెప్పి అప్పట్లో ఐపాక్ ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సలహా మేరకు కోడికత్తి డ్రామా ఒకటి స్టార్ట్ అయిందని చెప్పి అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఆ రోజు కోడికత్తి డ్రామా కానీ, బాబాయ్ మర్డర్ కానీ, రాయలసీమలో ఓట్ల కోసమేమో బాబాయ్ మర్డర్, ఉత్తరాంధ్రలో ఓట్ల కోసమేమో కోడికత్తి, ఇక కోస్తాలో ఓట్ల కోసమేమో కుల రాజకీయాలు ఈ చేసి అధికారంలోకి వచ్చారు. అంటే మర్డర్ నుంచే కదా అధికారంలోకి వచ్చింది. అంటే ఈ పార్టీ యొక్క పందా ఏంటి అనేది మనం పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మనం విశ్లేషించుకుంటూ వస్తే ఆ నేపథ్యం అంతా కూడా మర్డరాలతోటి ముడిపడి ఉంది. ఇప్పుడు మళ్ళా 2024 ఎన్నికల్లో గెలవడానికి వాళ్ళు ఎంచుకున్నటువంటి పందా ఏంటి? ఎవరైతే పింఛన్దారులు ఉంటారో, వయోభారంతో ఉన్నారో వాళ్ళ మరణాలని చూపిస్తూ వాళ్ళ మరణాల నుంచి వచ్చేటువంటి సానుభూతిని ఓట్ల రూపంలో మలుచుకునేందుకు వికృత క్రీడ ఆడుతున్నారా లేదా? గుండె మీద చేసుకొని వాళ్ళు విశ్లేషించుకుంటే దాంట్లో నిజాలు ఏంది బయటకు వస్తాయి. పింఛన్లు, సామాజిక పింఛన్లు అనేది ఇవ్వాలి కదా, 1వ తారీఖు ఇవ్వాలి కదా, 1వ తారీఖు ఇస్తున్నారు కదా, 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల ప్రతి నెల ఇస్తున్నారు కదా. ఈ నెలలో ఏప్రిల్లో కానీ మేలో కానీ మీరు చేసిన ప్లాన్ ఏంటి? ఎందుకు ఇవ్వలేదు? ఇస్తామంటే వద్దన్నారా? వద్దన్నారు. ఈ పింఛన్లు ఆపేసేలాగా కంప్లైంట్ చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం పార్టీ మీద నెట్టేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు వాళ్ళ సొంత మీడియాలో. దానికి కారణం ఏంటి కంప్లైంట్ చేయడానికి? ప్రధాన కారకుడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ పార్టీయే కదా. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కోడ్ రావడానికి ముందు, కోడ్ వచ్చిన తర్వాత ఏం చేశాడు? వాలంటీర్లను పెట్టుకొని వాలంటీర్లతోటి మీరే నన్ను గెలిపించాలి, రెండోసారి మీరు తప్ప నన్ను ఎవరు గెలిపించలేరు అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించి చొక్కా మడత ఏమున్నారు కదా. చొక్కా మడత ఏమున్నప్పుడు వాళ్ళు పోయి ప్రచారం చేశారు కదా. ప్రచారం చేసిన తర్వాత ఆ విజువల్స్, వీడియోస్ అన్ని ఆధారాలతో సహా కంప్లైంట్ చేసిన తర్వాతనే కదా వాళ్ళని ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉంచమని చెప్పింది. దూరంగా ఉంచమన్నారని చెప్పి పింఛన్లు ఆపమన్నారా? ఆపమనలేదు కదా. పింఛన్లు ఇవ్వమన్నారు. ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఉంది కదా, పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఉన్నారు కదా, వాళ్ళతోటి నువ్వు పింఛన్లు ఇంటింటికి పంచితే వద్దన్నారా ఎవరన్నా? అనలేదు కదా, ఎవరు వద్దనలేదు కదా. ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది కదా, 6వ తారీఖు లోపల మొత్తం ఇంటింటికి పోయి పంచరామని చెప్పి. నువ్వు ఎందుకు పంచట్లేదు? ఇంటికి పోయి పంచుతానంటే వద్దంటారా? అలా కావాలని ఒక సమస్యని క్రియేట్ చేసి ఆ సమస్య నుంచి చావుల్ని బయటికి తీసి ఆ చావుల్ని ఓట్ల రూపంలో మలుచుకునేటువంటి ప్రయత్నం ఈసారి ఎన్నికల్లో కూడా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేదానికి 2 రోజుల నుంచి మనం చూస్తున్నటువంటి దృశ్యాలు కనపడుతున్నాయి. దీన్ని మరింత జటిలం చేసి ఇంకొంతమంది చనిపోయేలాగా కూడా చేసి కొంతమంది స్లీపర్ సెల్స్ ద్వారా ఈ శవాల నుంచి ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం అనేది ఇది దురదృష్టకరం. ఇలా జరగకూడదు. జరిగేలాగా ఎవరైనా చేస్తే అందుకన్నా దారుణం ఇంకోటి ఉండదు. సో ఆ పార్టీ నేపథ్యం అది కాబట్టి ఇదంతా నేను విశ్లేషించుకుంటూ వస్తున్నా. దయచేసి ప్రాణాలు తీయొద్దు. రాజకీయాలను నడిపితే హుందాగా ఉంటుంది, అంతే తప్ప లేని సమస్యను సృష్టించి దాంట్లో నుంచి చావుల్ని క్రియేట్ చేసి ఆ చావుల నుంచి ఓట్లు రాబట్టాలి అనేటువంటి ఆలోచన భయంకరమైనటువంటి ఆలోచన. ఈ ఆలోచన రాకుండా ఉంటే బాగుంటుంది. శవ రాజకీయాలు ఉండకూడదు. ఇది మంచిది కాదు సమాజానికి అని చెప్పి మనం విశ్లేషణ